నీళ్ళు ఇంట్లో చూస్తేనేమో మొత్తానికే లేవు, మంచి నీళ్ళకే లేవు. అయ్యో, ఎవరు ఎత్తుకపోయారు ఇళ్ళ కళ్ళ మన్నువాడ. బకెట్లో కూడా లేవు కదా, ఏం పుట్టింది నీళ్ళకు? ఆడోళ్ళ మొగళ్ళ? మరి ఎవరు ఎత్తుకపోయారు? ఇలా నెత్తుక కట్టుక పోనీ, ఇలా సీరే సిప్ప, ఇలా ముఖం మొద్దులలో పెట్ట మాటలు మరే నాకు మంచిగా వస్తాయి. ఎంతమందిని తిట్టాలి, ఏమని తిట్టాలి? ఆడోళ్ళని తిట్టానా, మొగళ్ళని తిట్టానా? ఒక్క బొట్టు కూడా నీళ్ళు లేవు. ఊకే ఒర్రి ఒర్రి చెప్పి చెప్పి తలకాయన వస్తుంది. వాళ్ళు బోర్లు వేసుకుంటే ఏందో, మరి నల్లలు పెట్టుకుంటే ఏందో, ఊకే నాన్నల అక్కడికి వచ్చి నీళ్ళు ఎత్తుకపోతారు. ఒక్కోసారి ఊతే నాకు తలకంత ఖరాబ్ అయి పొట్టి పొట్టి తగ్గుతుంది. మంచి మంచి వాళ్ళకి వస్తుంది, మీకు వస్తలేదేమో మరి అట్లా కోపం వస్తుంది. ఇక ఒక్క బొట్ట నుంచలేరు నీళ్ళు, ఇక ఏం చేయాలి? ఇక నేను ఏమని తిట్టాలి? కోపం వచ్చినంత తలకెంత ఖరాబ్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ బిందెనో డబ్బనో బకెటో పట్టుకొని మళ్ళీ పోయి నీళ్ళు ఎత్తుక రావాలి. ఒర్రి 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 నా తలకాయ అంతా ఖరాబ్ అవుతుంది. ఇది ఏం చెప్తాను ఇంట్లో? ఇక నా పిల్లం ఒకటి ఉన్నది, చెప్తే అసలే అయినది, దానికి నచ్చినట్టు అది చేస్తుంది. మరి ఇట్లా కాదు అట్లా కాదు ఇట్లా కాదు తినద్దా? ఇంట్లో పని చేసే వరకు అవుతుంది. మందిని చూస్తే పానం మాయమండింది. ఒక్కొక్కరు ఇంట్లో పని చేసుకొని తెల్లారి వరకు సర్ది పెట్టుకొని పనిపోతారు. నాటే పోతురు, ముదురుగల్వ పోతురు, టవ్వ పోతురు, మందే పోతురు. ఇక ఇది ఉన్నది ఇంట్లో పని చేసే వరకే. ఇక నేను చేసినా అని మాట్లాడుతుంది. లోకం మీద ఎవరైనా వేసిరో చెత్తలేరు. ఇక అంటేనేమో ఏ బీక్ అంతే అని ఇడిచిపెడతా. నేను మంచిదే కదా, మనిషికి అట్నే బీక్ పెరిగినప్పుడు పడుతుందని నేను ఇడిచిపెడుతున్నా.